Hi, hello students. Once again, welcome to the Core Steps Education. Master the core, achieve the success. మన లాస్ట్ క్లాస్లో ఎన్సీఆర్టీ క్లాస్ 6th నుంచి 10th వరకు ఉన్న బయాలజీ సిలబస్ గురించి తెలుసుకున్నాం. అండ్ హియర్ టుడే వీఆర్ డిస్కసింగ్ అబౌట్ ది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఇన్ అవర్ లైఫ్. టాపిక్ వచ్చేసి న్యూట్రిషన్ అండ్ ఫుడ్ సోర్సెస్. న్యూట్రిషన్ అండ్ ఫుడ్ సోర్సెస్. ఈ న్యూట్రిషన్ అండ్ ఫుడ్ సోర్సెస్లో ఉన్నటువంటి ఫస్ట్ చాప్టర్ అయిన ఫుడ్, వేర్ డస్ ఇట్ కమ్స్ ఫ్రమ్, ఆహారం అది మనకు ఎక్కడి నుంచి లభిస్తుంది. ఆహారం ఎక్కడి నుంచి లభిస్తుంది. చాప్టర్ గురించి మనం తెలుసుకోబోతున్నాం. మీకు అందరికీ తెలుసు ఆహారం మన జీవితంలో ఎంత ముఖ్యమో, మరియు మనం ప్రతిరోజు ఎంత ఆహారం తీసుకుంటామో మీ అందరికీ తెలుసు. దట్ మీన్స్ హియర్ ఫుడ్ ఈజ్ మోస్ట్ ఎసెన్షియల్ ఫర్ అవర్ సర్వైవల్. ఓకే స్టూడెంట్స్, రిమెంబర్ వన్ థింగ్, హియర్ గుడ్ ఫుడ్ బిల్డ్స్ ఏ స్ట్రాంగ్ బాడీ అండ్ ఏ స్ట్రాంగ్ బాడీ బిల్డ్స్ ఏ స్ట్రాంగ్ ఫ్యూచర్. దట్ మీన్స్ మనం మంచి ఫుడ్ తీసుకున్నప్పుడు మనకు దృఢమైనటువంటి బాడీ నిర్మితమవుతుంది. అటువంటి బాడీ నిర్మితమైనప్పుడు మన ఫ్యూచర్ కూడా స్ట్రాంగ్గా ఉంటుంది. ఎందుకంటే మంచి బాడీతో ఉన్నప్పుడు మనం రోగాల బారిన పడడానికి అవకాశం తక్కువగా ఉంటుంది, కనుక మన ఫ్యూచర్ కూడా స్ట్రాంగ్గా ఉంటుంది. కానీ హియర్ ద ఫుడ్ వీ ఈట్ డైలీ, దట్ ఈస్ రైస్ కానీ, పల్సెస్ ఆర్ ఫ్రూట్స్ ఆర్ వెజిటబుల్స్, ఇవన్నీ కూడా వేర్ డస్ ఎగ్జాక్ట్లీ ఇట్ కమ్స్ ఫ్రమ్, ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? బేసిక్ మొక్కల నుంచా లేదా జంతువుల నుంచా? రైస్ కానీ, పల్సెస్ కానీ, ఫ్రూట్స్ కానీ, వెజిటబుల్స్ కానీ, ఇవన్నీ కూడా మొక్కల నుంచా జంతువుల నుంచా? ఎక్కడి నుంచి వస్తాయి? అదే మనం ఈ క్లాస్లో చాలా క్లియర్గా డయాగ్రామ్స్తో, డీటెయిల్డ్గా, ఎగ్జాంపుల్స్తో తెలుసుకుందాం. దిస్ చాప్టర్ ఈస్ క్రూషియల్ నాట్ ఓన్లీ ఫర్ ఎన్సీఆర్టీ 6th to 10th, బట్ ఇట్ ఆల్సో ఇంపార్టెంట్ ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఓకే, ఇక్కడ మనకు చివరిలో చిన్న టెస్ట్ కూడా కండక్ట్ చేసుకుందాం. సో ప్లీజ్ వాచ్ టిల్ ద ఎండ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ వాంట్ టు నో వై డూ వీ నీడ్ ఫుడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ వాంట్ టు నో వై డూ వీ నీడ్ ఫుడ్. మనకు ఆహారం ఎందుకు అవసరం? ఇక్కడ ఫస్ట్ ఒక బేసిక్ క్వశ్చన్ అడుగుతా. కెన్ యూ సర్వైవ్ ఎ డే వితౌట్ ఎ ఫుడ్? ఇక్కడ కొంతమంది తెలివిగా మేము సర్వైవ్ అవుతామని ఆన్సర్ చెప్పొచ్చు. కానీ ఇక్కడ డే అంటే మన లైఫ్లో అని అర్థం. మన లైఫ్లో మన ఫుడ్ లేకుండా సర్వైవ్ అవ్వగలమా? సో దెన్ ఆన్సర్ ఈస్ నో, రైట్. ఎందుకంటే ఫుడ్ ఈజ్ నెసెసరీ ఫర్ 4 మెయిన్ థింగ్స్. దట్ ఈస్ ఫుడ్ ఈజ్ నెసెసరీ ఫర్, ఆర్ ఫుడ్ గివ్స్ అస్ ఎనర్జీ, గ్రోత్, హెల్త్, రిపేర్ ఆఫ్ అవర్ బాడీ. శక్తి, ఎదుగుదల, ఆరోగ్యం, శరీర భాగాల మరమ్మతు ఇవ్వడానికి మనకు ఫుడ్ అనేది అవసరం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎనర్జీ. ఎనర్జీ అంటే ఏంటి? ఎనర్జీ మీన్స్ టు పర్ఫార్మ్ ఆల్ డైలీ యాక్టివిటీస్ వీ నీడ్ ఎనర్జీ. సో మనం ఇక్కడ మన రోజువారీ పనులు చేసుకోవడానికి మనకు శక్తి అవసరం. ఫర్ ఎగ్జాంపుల్, జస్ట్ లైక్ ఏ లైట్ బల్బ్. దట్ మీన్స్ లైట్ బల్బ్ నీడ్స్ ఎలక్ట్రిసిటీ, ఆర్ మొబైల్ నీడ్స్ ఛార్జింగ్, ఆర్ బాడీ నీడ్స్ ఫుడ్ ఫర్ అవర్ ఎనర్జీ. బల్బుకు కరెంట్ ఎలాగో, మొబైల్కి ఛార్జింగ్ ఎలాగో, సేమ్ మన శరీరానికి కూడా శక్తిని ఫుడ్ ద్వారా పొందుతాం. నెక్స్ట్ వచ్చేసి గ్రోత్. గ్రోత్ మీన్స్ ఎదుగుదల. ఫర్ ద బాడీ టు గ్రో, చైల్డ్ టు అడల్ట్, మనం పుట్టినప్పటి నుంచి పెద్దవాళ్ళ ఎదుగుట లేదా శరీరంలోని అవయవాల ఎదుగుదల కొరకు మనకు ఫుడ్ అవసరం. ఇక్కడ ఎగ్జాంపుల్ వచ్చేసి, పుట్టినప్పుడు పిల్లాడు 2 kg కానీ 3 kg కానీ ఉండొచ్చు. తర్వాత అతను ఎదుగుతూ ఎదుగుతూ 10th క్లాస్ కానీ ఆ ఏజ్కి వచ్చేసరికి, 10th క్లాస్ ఏజ్కి వచ్చేసరికి అతనికి 25 to 30 kgs వరకు ఎదుగుతాడు. దట్ ఈస్ ద గ్రోత్. ఈ బాడీ గ్రోత్కి మనకు బిల్డింగ్ మెటీరియల్ అవసరం. దట్ ఈస్ ద మెటీరియల్ ప్రజెంట్ ఇన్ ఫుడ్, ఎస్పెషల్లీ ప్రోటీన్స్. మనం ఫుడ్ తీసుకోవడం వల్ల మనకు ప్రోటీన్స్ అందుతాయి. ఈ ప్రోటీన్స్ వల్ల మనకు బాడీని బిల్డ్ చేసుకునే మెటీరియల్ అనేది దొరుకుతుంది. ఆ బాడీ బిల్డ్ చేసుకునే మెటీరియల్ దొరికినప్పుడు మన శరీరం అనేది గ్రోత్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ హెల్త్ అండ్ ఇమ్యూనిటీ. నెక్స్ట్ వచ్చేసి హెల్త్ అండ్ ఇమ్యూనిటీ. ఆరోగ్యం,
ఇమ్యూనిటీ మీన్స్ రోగ నిరోధక శక్తి. టు ప్రొటెక్ట్ ద బాడీ ఫ్రమ్ డిసీజెస్. మనకు రోగాలు రాకుండా శరీరంలోని ఇమ్యూన్ సిస్టమ్ను బలంగా చేసుకోవడానికి మనకు ఫుడ్ అవసరం. మనం మంచి ఫుడ్ తీసుకున్నప్పుడు ఆ ఫుడ్ ద్వారా మన ఇమ్యూన్ సిస్టమ్ అనేది బలంగా తయారవుతుంది. ఆ ఇమ్యూన్ సిస్టమ్ బలంగా తయారైనప్పుడు మనకు ఎటువంటి రోగాలు రాకుండా శరీరంలో ఉన్నటువంటి ఏవైనా వైరసెస్ ఆర్ బ్యాక్టీరియా వీటన్నిటిని కూడా ఇమ్యూన్ సిస్టమ్ అనేది నిర్వీర్యం చేస్తుంది. ఓకే, దీని కొరకు మనకు ఫుడ్ అవసరం. నెక్స్ట్, రిపేర్ ఆఫ్ అవర్ బాడీ, శరీర మరమ్మత్తు. దట్ మీన్స్ టు ఫిక్స్ డ్యామేజ్ సెల్స్ అండ్ మజిల్స్. శరీరంలోని సెల్స్ని మజిల్స్ని ఫిక్స్ చేయడం కోసం మనకు ఫుడ్ అవసరం. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ గెట్ ఏ స్మాల్ wound, it heals after few days. That happens because our body repairs itself with the help of nutrients from food. అంటే ఎప్పుడైనా మీకు ఒక చిన్న దెబ్బ తగిలినప్పుడు అది కొన్ని రోజుల వరకు అలానే ఉంటుంది. కొన్ని రోజుల తర్వాత నెమ్మదిగా తగిలిన ఈ వూండ్ అనేది మానిపోతుంది. మానిపోయి సేమ్ ఇంతకుముందు మన బాడీ ఎలా ఉందో ఆ స్టేజ్కి తీసుకొస్తుంది. అది ఎందువల్ల? మనం తీసుకునే ఫుడ్లో ఉన్న న్యూట్రియంట్స్ని యూజ్ చేసుకొని మన బాడీ అనేది మన శరీరాన్ని రిపేర్ చేస్తుంది. ఓకే స్టూడెంట్స్, హియర్ రిమెంబర్ స్టూడెంట్స్, we don't eat food only to fill our stomach. We eat to live, grow, stay healthy and repair our body. మనం ఏదో ఆహారాన్ని మనం ఎప్పటికప్పుడు పొట్ట నింపుకోవడం కోసం కాదు. మనం ఆహారాన్ని తీసుకోవడానికి కారణం వచ్చేసి మనం బ్రతకడానికి, మన శరీర ఎదుగుదలకు, హెల్తీగా ఉండడానికి, మన బాడీలో ఏమైనా పార్ట్స్ ఇంజ్యూర్ అయినా కానీ లేకపోతే ఏదైనా బాగోలేనప్పుడు మన బాడీని రిపేర్ చేసుకోవడానికి మనకు కంపల్సరీగా ఫుడ్ అవసరం. మనం ఏదో జస్ట్ ఖాళీగా ఉన్నామని చెప్పి ఫుడ్ హెవీగా తీసుకుంటే అది కూడా మన బాడీకి ప్రాబ్లమే. సో మనకు అవసరమైనంత మాత్రం తీసుకుంటే సరిపోతుంది. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్, ఫుడ్ వెరైటీ, ఆహారంలో వైవిధ్యం. ఇక్కడ ఒక ప్రశ్న, వై డు డిఫరెంట్ రీజియన్స్ ఈట్ డిఫరెంట్ ఫుడ్? వివిధ ప్రాంతాల్లోని ప్రజలు వివిధ రకాలైనటువంటి ఫుడ్ని ఎందుకు తింటారు? ఫర్ ఎగ్జాంపుల్, సౌత్ ఇండియాలో దే ఈట్ రైస్, బట్ ఇన్ నార్త్ ఇండియా దే ఈట్ రోటీ. వై? బికాస్ దిస్ డిఫరెన్స్ ఈస్ కాల్డ్ ఫుడ్ వెరైటీ. దీనినే ఆహార వైవిధ్యం అంటారు. ఓకే, మనం ఈ తేడాను ఫుడ్ వెరైటీ అంటారని మనకు తెలుసు. బట్ వాట్ ఆర్ ద రీజన్స్ ఫర్ ఫుడ్ వెరైటీ? ఎవరికైనా తెలుసా? తెలిస్తే కామెంట్ చేయండి. ద రీజన్స్ ఫర్ ఫుడ్ వెరైటీ ఆర్, వన్ ఈజ్ క్లైమేట్ అండ్ సాయిల్. వాతావరణం, నేల. ఇన్ సౌత్ ఇండియా దే రిసీవ్ హయ్యర్ రైన్ఫాల్. సౌత్ ఇండియాలో ఎక్కువ వర్షపాతం ఉంటుంది కాబట్టి అక్కడ ప్యాడీ కల్టివేషన్ అనేది ఎక్కువ ఉంటుంది. బట్ ఇన్ నార్త్ ఇండియా దే హ్యాజ్ ఎ స్లైట్లీ డ్రై క్లైమేట్. వాళ్ళకి కొంత డ్రై క్లైమేట్ ఉంటుంది కాబట్టి సో హియర్ దే ఈట్ వీట్, బాజ్రా, మేజ్. దీస్ ఆర్ కామన్ ఇన్ నార్త్ ఇండియా. సో ద క్రాప్ దట్స్ గ్రోస్ వెల్ ఇన్ ఏ రీజియన్ డిక్టేట్స్ ద మెయిన్ ఫుడ్ సోర్స్. అంటే ఏ ప్రాంతంలో అయితే ఎక్కువ ఒక రకమైన పంట పండుతుందో ఆ ప్రాంతంలో ఆహారం, అదే పంటతోటి ఆహారం తయారవుతుంది. అండ్ సెకండ్ వన్ ఈజ్ కల్చర్ అండ్ ట్రెడిషన్, సంస్కృతి, సాంప్రదాయాలు. ఇన్ ఆంధ్ర అండ్ తెలంగాణ దే ఈట్ ఇడ్లీ, దోశ, రైస్, సాంబార్, రసం ఎట్సెట్రా. ఇడ్లీ, దోశ, రైస్, సాంబార్ అనేవి మన తెలంగాణ, ఆంధ్రాలో కల్చరల్ ఫుడ్, ట్రెడిషనల్ ఫుడ్. బట్ ఇన్ పంజాబ్ దే ఈట్ రోటీ, దాల్ మఖని, లస్సీ ఎట్సెట్రా. ఈ రోటీ, దాల్ మఖని అనేవి వాళ్ళ సంస్కృతంలో ఒక పార్ట్. సో దీస్ చాయిసెస్ ఆర్ డిపెండ్ ఆన్ దేర్ ఫ్యామిలీ హ్యాబిట్స్ ఆర్ ఫెస్టివల్స్ ఆర్ దేర్ కల్చరల్ హ్యాబిట్స్. ఇది వారి ఫ్యామిలీ అలవాట్లు, పండగలు లేదా వారి సంస్కృతి సాంప్రదాయాలకు అనుగుణంగా వారికి సంబంధించినటువంటి ఆహారాన్ని వారు తీసుకుంటారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి
థర్డ్ వన్ ఈజ్ అవైలబిలిటీ అండ్ ఎకానమీ, లభ్యత, ఆర్థిక వ్యవస్థ. ఫర్ ఎగ్జాంపుల్, ఇన్ కోస్టల్ ఏరియాస్ ఫిష్ ఈజ్ ఈజీలీ అవైలబుల్. మనకు సముద్ర తీర ప్రాంతాలు అవ్వచ్చు, నదీ పరివాహక ప్రాంతాలు అవ్వచ్చు, ఈ ప్లేసెస్లో చేపలు అనేవి ఎక్కువగా దొరుకుతాయి. సో దే ఈట్ మోర్ ఫిషెస్. వాళ్ళకి ఫిష్ ఈజీగా అవైలబుల్గా ఉంటుంది కాబట్టి వాళ్ళు ఫిష్ ఎక్కువ తింటారు. బట్ ఇన్ విలేజెస్ విత్ డైరీ ఫార్మ్స్, కొన్ని విలేజెస్లో డైరీ ఫార్మ్స్ ఎక్కువగా ఉన్న చోట దే ఈట్ మిల్క్, కర్డ్, గీ అండ్ ఎట్సెట్రా. ఇవన్నీ కూడా మనకు డైరీ ఫార్మ్స్ అవైలబుల్గా ఉన్న విలేజెస్లో వాళ్ళు ఎక్కువగా మిల్క్, కర్డ్, గీ అనేవి కన్జ్యూమ్ చేస్తారు. బేస్డ్ ఆన్ దేర్ అవైలబిలిటీ అండ్ బేస్డ్ ఆన్ దేర్ ఎకనామికల్ స్ట్రక్చర్. వాళ్ళకి ఆర్థిక వ్యవస్థకు సంబంధించి కానీ వారికి లభ్యమైనటువంటి ఆహారాన్ని బట్టి వారు ఫుడ్ అనేది నిర్ణయించబడి ఉంటుంది. ఓకే స్టూడెంట్స్, వాట్ డూ యూ ఈట్ ఎవ్రీ మార్నింగ్ ఎట్ హోమ్? రైట్ ఇన్ కామెంట్స్లో తెలియచేయండి. అండ్ కంపేర్ యువర్ ఫుడ్ విత్ ద ఫుడ్ ఆఫ్ పీపుల్ ఫ్రమ్ అదర్ స్టేట్స్. మీరు డైలీ ఏం ఫుడ్ తింటారో చూసుకోండి, అలాగే అదర్ స్టేట్లో కానీ అదర్ కంట్రీస్లో కానీ ఏమేమి ఫుడ్ తింటారు అనేది వాటితో కంపేర్ చేసుకోండి. ఆ కంపేర్ చేసుకున్నప్పుడు మీకు అర్థమవుతుంది ఆ సోర్సెస్ ఏంటి, వాళ్ళ దగ్గర ఏమి అవైలబుల్లో ఉన్నాయి, మన దగ్గర ఏమి అవైలబుల్ ఉన్నాయి అనేది మీకు తెలుస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇంగ్రీడియంట్స్, ఆవశ్యక పదార్థాలు. ద ఇంగ్రీడియంట్స్ మీన్స్ టు ప్రిపేర్ ఎనీ ఫుడ్ ఐటమ్స్ వీ నీడ్ సమ్ మెటీరియల్స్. దీస్ మెటీరియల్స్ ఆర్ కాల్డ్ ఇంగ్రీడియంట్స్. మనం ఏదైనా ఒక ఆహార పదార్థాన్ని తయారు చేసుకోవడానికి మనకు కొన్ని వస్తువులు అవసరమవుతాయి. ఆ అవసరమైన మెటీరియల్స్నే మనం ఇంగ్రీడియంట్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇడ్లీ. మనం ఇడ్లీ తయారు చేయడానికి మనకు రైస్, ఉరద్ దాల్, వాటర్, సాల్ట్ ఇవి అవసరం. హియర్ ఉరద్ దాల్ మీన్స్ మినుములు ఆర్ మినపప్పు. బియ్యం, మినపప్పు, వాటర్, సాల్ట్ ఇవన్నీ కూడా ఒక ఇడ్లీని తయారు చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్. అండ్ ఉప్మా. ఇప్పుడు ఉప్మా తయారు చేయడానికి రవ్వ, వెజిటబుల్స్, వాటర్, ఆయిల్, సాల్ట్ ఇవన్నీ అవసరం. ఇదిగోండి ఈ పిక్చర్లో చూపించినట్టు మనకు ఆనియన్స్, కొంతమంది ఆనియన్స్ తీసుకుంటారు, కొంతమంది వెజిటబుల్స్ వేసుకుంటారు, కొంతమంది క్యారెట్స్ వేసుకుంటారు, కొంతమంది వాళ్ళకి ఇష్టమైన ఇంగ్రీడియంట్స్ని వాడుకొని తయారు చేసుకుంటారు. రవ్వ, మస్టర్డ్ సీడ్స్, క్యాష్యూస్, గీ, గ్రీన్ చిల్లీస్, కర్రీ లీవ్స్, జింజర్, మిల్క్, సాల్ట్, ఉరద్ దాల్, చనా దాల్ ఇవన్నీ కూడా ఇంగ్రీడియంట్స్. లెట్స్ థింక్ ఆఫ్ మ్యాగీ. వాట్ ఆర్ ద ఇంగ్రీడియంట్స్? ఆలోచించారా? ఇంగ్రీడియంట్స్ ఆర్ మ్యాగీ నూడిల్స్ కేక్ ప్లస్ టేస్ట్ మేకింగ్ పౌడర్ ప్లస్ వాటర్, ఆయిల్ అండ్ సమ్ వెజిటబుల్స్. ఇప్పుడైనా మ్యాగీని మీరు మ్యాక్సిమం 100 స్టూడెంట్స్ మీరు మ్యాగీని చేసుకొని ఉంటారు. ఎప్పుడో ఒకసారి ఇంట్లో చేసుకొని ఉండొచ్చు, తిని ఉండొచ్చు. దాంట్లో ఇంగ్రీడియంట్స్ మీరు ఊహించుకుంటే మీకు అర్థమవుతుంది. దెన్ హియర్ ఈస్ ద ఇంపార్టెంట్ పాయింట్. దీస్ ఇంగ్రీడియంట్స్ ఆర్ మోస్ట్లీ కమ్స్ ఫ్రమ్ ప్లాంట్స్ ఆర్ యానిమల్స్. మనం వంటకు ఉపయోగించే పదార్థాలన్నీ సాధారణంగా మొక్కలు లేదా జంతువుల నుండి లభిస్తాయి. దట్ ఫ్రమ్ ప్లాంట్స్ we get grains, pulses, vegetables, fruits, oil, etc. And from animals we get milk, meat, ghee, etc. మనకు ప్లాంట్ నుంచి గ్రెయిన్స్, పల్సెస్, వెజిటబుల్స్, ఫ్రూట్స్, ఆయిల్ ఇంకా మొదలైనవి లభిస్తాయి. అలాగే ఎనిమల్స్ నుంచి మనకు మిల్క్ కానీ, ఎగ్స్ కానీ, మీట్, మాంసం కానీ మొదలైనవి లభిస్తాయి. దెన్ వీ వాంట్ టు నో మెయిన్ సోర్సెస్ ఆఫ్ ఫుడ్. ముఖ్యమైన సోర్స్ ఏంటని ఫుడ్కి తెలుసుకుందాం. హియర్ ప్లాంట్స్. ద ప్లాంట్స్ ఆర్ ద ప్రైమరీ సోర్స్ ఫర్ నియర్లీ ఆల్ లైఫ్ ఆన్ ది ఎర్త్. మన భూమి మీద జీవించేటువంటి ప్రతి ఒక్క ప్రాణి కూడా మొక్కలు అనేవి ప్రైమరీ సోర్స్గా చెప్పొచ్చు. బికాస్ దే ప్రొడ్యూస్ దేర్ ఓన్ ఫుడ్ త్రూ ఫోటోసింథసిస్. అవి నిరంజన్య సంయోగక్రియ ద్వారా సొంతంగా ఆహారాన్ని తయారు చేసుకుంటాయి. సో హియర్ ప్లాంట్స్ ఆర్ ద ప్రైమరీ సోర్స్.
మన భూమి మీద జీవించి ఉన్నటువంటి ప్రతి ఒక్క జీవికి ప్రైమరీ సోర్స్ వచ్చేసి మొక్కలుగా మనం పరిగణించవచ్చు. నెక్స్ట్ ఎనిమల్స్ ప్రొవైడ్స్ మిల్క్, ఎగ్స్, మీట్ అండ్ హనీ. ఈ ఎనిమల్స్ నుంచి మనం పాలు, గుడ్లు, మాంసం, తేనె ఇవన్నీ పొందొచ్చు. నెక్స్ట్ ఫుడ్ ఫ్రమ్ ప్లాంట్స్. మనం ప్లాంట్స్ నుంచి ఏమేమి ఫుడ్ పొందుతాం? ప్లాంట్స్ లో ఆల్మోస్ట్ ఎవ్రీ పార్ట్ ఏదో ఒకదాన్ని మనం ఫుడ్ గా తీసుకుంటాం. ఈ ఆహారంగా తీసుకునే పార్ట్ని ఎడిబుల్ పార్ట్స్ అంటారు. ఈ మనం ప్లాంట్స్ నుంచి తినగలిగే భాగాల్ని ఎడిబుల్ పార్ట్స్ గా చెప్పొచ్చు. అవి ఆ మొక్కల్లో ఏమేం పార్ట్స్ ఉంటాయి? ఫ్లవర్స్ తినొచ్చు, మనం ఫ్లవర్స్ తింటాం, ఫ్రూట్స్ తింటాం, సీడ్స్ తింటాం, లీవ్స్ తింటాం, రూట్స్ తింటాం. ఇన్ఫ్లోరసెన్స్ దీన్ని యూజ్ చేసుకొని, ఫ్లోరసెన్స్ యూజ్ చేసుకొని హనీ, మనకు హనీ తయారు. ఈ హనీని కూడా మనం కన్జ్యూమ్ చేస్తాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం రూట్స్ గురించి తెలుసుకుందాం. మనం రూట్స్ లో ఏం తింటాం? రూట్స్ మీన్స్ హియర్ క్యారెట్, రాడిష్, బీట్రూట్, స్వీట్ పొటాటో ఎట్సెట్రా. ది స్టోర్స్ ద ఫుడ్ సింథసైజ్డ్ బై ది ప్లాంట్. మొక్కలు తయారు చేసిన ఆహారాన్ని కొన్నిసార్లు వేర్లు స్టోరేజ్ ఆర్గాన్ గా నిల్వ చేస్తాయి. అందుకే క్యారెట్, బీట్రూట్ వంటి వాటిలో ఎక్కువగా న్యూట్రియంట్స్ ఉంటాయి. అంటే మొక్కలు అనేవి అవి ఉపయోగించుకున్న ఆహారాన్ని మొక్కలకు వాడుకున్న తర్వాత మిగిలిపోయిన ఆహారాన్ని ఒక రూట్స్ లో స్టోర్ చేసుకుంటాయి. అందుకే వాటిలో ఎక్కువ న్యూట్రియంట్స్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి స్టెమ్స్. హియర్ స్టెమ్స్ ఆర్ పొటాటో, షుగర్ కేన్, జింజర్ ఎట్సెట్రా. ఇవన్నీ కూడా స్టెమ్స్, మొక్కలోని కాండం భాగాలు. కానీ మనందరం కూడా ఇక్కడ ఏమనుకుంటాం అంటే పొటాటోని వేర్లుగా పరిగణిస్తాం. కానీ పొటాటో వచ్చేసి మోడిఫైడ్ అండర్ గ్రౌండ్ స్టెమ్స్. ఇట్ ఈజ్ స్టెమ్. మ్యాక్సిమం కూడా మనందరం ఎప్పుడు పొటాటోస్ని రూట్స్గా అనుకుంటాం, కానీ పొటాటో వచ్చేసి స్టెమ్. జింజర్ కూడా స్టెమ్మే, మనం జింజర్ని కూడా వేరుగా భావిస్తాం. సో దీస్ ఆర్ ద స్టెమ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి లీవ్స్. మన లీవ్స్లో ఏమేమి తింటాం? స్పినాచ్, క్యాబేజ్, కొరియాండర్ ఎట్సెట్రా. ది లీవ్స్ ఆర్ కాల్డ్ ఎట్ కిచెన్ ఆఫ్ ది ప్లాంట్. మన లీవ్స్ని కిచెన్ ఆఫ్ ది ప్లాంట్గా పరిగణిస్తాం. ఏమంటాం? కిచెన్ ఆఫ్ ది ప్లాంట్స్. బికాస్ ఫోటోసింథసిస్ టేక్స్ ప్లేస్ ఇన్ లీవ్స్. కిరణజన్య సంయోక్రియ అనేది లీవ్స్లోనే జరుగుతుంది కాబట్టి మనం లీవ్స్ని కిచెన్ ఆఫ్ ది ప్లాంట్స్గా పరిగణిస్తాం. సో వెన్ వీ ఈట్ లీఫీ వెజిటబుల్, వీఆర్ ఈటింగ్ ద ఫుడ్ ప్రొడ్యూసింగ్ పార్ట్ ఆఫ్ ప్లాంట్. ఓకే, నెక్స్ట్ ఫ్రూట్స్. మ్యాంగో, బనానా, యాపిల్ ఎట్సెట్రా. దీస్ ఆర్ కాల్డ్ ఫుడ్స్. హియర్ ఏ ఫ్రూట్ ఈస్ ద రిపెండ్ ఓవరీ ఆఫ్ ఏ ఫ్లవర్. అంటే పండిన పువ్వు యొక్క అండాశయం. పండిన పువ్వు యొక్క అండాశయంగా మనం ఫ్రూట్ని పరిగణించవచ్చు. దట్ కంటైన్స్ సీడ్స్. ఫ్రూట్స్లో సీడ్స్ ఉంటాయి, విత్తనాలు కలిగి ఉంటాయి. ఈ సీడ్స్ని ఉపయోగించే కదా మనం ఇంకో ప్లాంట్ని గ్రో చేయొచ్చు. సో ఇట్ ఈస్ కాల్డ్ రిపైన్డ్ ఓవరీ. రిపైన్డ్ ఓవరీ. ద ఫ్రూట్స్ ఆర్ కాల్డ్ రిపైన్డ్ ఓవరీ ఆఫ్ ఏ ఫ్లవర్. ద ఫ్రూట్ కంటైన్స్ సీడ్స్. నెక్స్ట్ ఫ్లవర్స్. Example, cauliflower, broccoli, banana. Banana means banana flower. These are called flowers. Even flowers can be eaten. వీటిలో మనం ఫ్లవర్స్ పార్ట్స్నే తింటాం. ద ఫ్లవర్ ఈజ్ యాక్చువల్లీ ఏ రిప్రొడక్టివ్ పార్ట్ ఆఫ్ ప్లాంట్. మనం పువ్వుల్ని మొక్క యొక్క పునరుత్పత్తి భాగంగా పరిగణించవచ్చు. మొక్క యొక్క పునరుత్పత్తి భాగంగా రిప్రొడక్టివ్ పార్ట్గా పరిగణించవచ్చు. దీనివల్లే మొక్కలో రిప్రొడక్షన్ అనేది జరుగుతుంది. రిప్రొడక్షన్ అనేది ఫ్లవర్ ద్వారా జరుగుతుంది, ఫ్లవర్లోనే జరుగుతుంది. నెక్స్ట్ సీడ్స్, గింజలు. వీట్, రైస్, పల్సెస్ ఎట్సెట్రా. గోధుమలు, బియ్యం, పప్పులు మొదలైన వాటన్నిటిని కూడా మన సీడ్స్ కింద పరిగణించవచ్చు. దీస్ ఆర్ వెరీ రిచ్ ఇన్ కార్బోహైడ్రేట్స్ అండ్ ప్రోటీన్స్. ఈ సీడ్స్లో కార్బోహైడ్రేట్స్ అండ్ ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి.
మనం రోటీ, రైస్, దాల్ అన్ని సీడ్స్ నుంచి తయారవుతాయి. సీడ్స్ కొత్త ప్లాంట్ గ్రో అవ్వడానికి ఉపయోగపడతాయి. మనం ఈ విత్తనాలను ఉపయోగించి కొత్త ప్లాంట్ని గ్రో చేయొచ్చు. నెక్స్ట్ స్ప్రౌట్స్, మొలకలు. వాట్ ఆర్ స్ప్రౌట్స్? ఎవరికైనా స్ప్రౌట్స్ గురించి తెలుసా? మ్యాక్సిమం అందరికీ స్ప్రౌట్స్ అంటే ఏంటో తెలుసు, మొలకలు అంటే ఏంటో తెలుసు. స్ప్రౌట్స్ మీన్స్ if you soak green gram or chana or pulses in water overnight and drain the water, keep it in a cloth or box for 1 or 2 days, then small white tails grow out. These are sprouts. అలా సీడ్స్ని నానబెట్టి నీటిని తీసి ఒక చిన్న తెల్లని క్లాత్లో కానీ ఏదైనా బాక్స్లో కానీ 1 నుంచి 2 రోజులు ఉంచాక ఆ సీడ్స్ నుంచి ఏర్పడే తెల్లని తోక లాంటి నిర్మాణాలని మనం స్ప్రౌట్స్ అంటాం. అండ్ హియర్ ఈజ్ ద ఇంపార్టెంట్ పాయింట్. ఈ ప్రాసెస్ని మనం జెర్మినేషన్ అంటాం. మొలకెత్తుతున్నాయి కాబట్టి వాటిని మనం మొలకలు అంటాం. సో ద ప్రాసెస్ ఇస్ కాల్డ్ జెర్మినేషన్. స్ప్రౌటింగ్ ఇంక్రీజెస్ ది విటమిన్స్, ఎస్పెషలీ విటమిన్ సి. ఈ స్ప్రౌటింగ్ చేయడం వల్ల విటమిన్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి. మెయిన్గా విటమిన్ సి అనేది ఎక్కువగా ఇంక్రీజ్ అవుతుంది. ఈ విటమిన్ సి అనేది మన డైజెస్టివ్ సిస్టమ్ని ఈజీ చేస్తుంది. అంటే జీర్ణం అవ్వడానికి ఉపయోగపడుతుంది. హియర్ ద స్ప్రౌట్స్ ఆర్ సూపర్ హెల్తీ ఫుడ్. సో అందరం మొలకలు తినడానికి ట్రై చేయండి. మొలకలు అనేవి మన శరీరానికి చాలా అవసరం, చాలా మంచిది కూడా, గుడ్ టు అవర్ బాడీ. దెన్ హియర్ వీ వాంట్ టు నో బైకాపిలరీ ప్లాంట్స్. ది బైకాపిలరీ ప్లాంట్స్ మీన్ 2 తినదగిన భాగాలు ఉన్నటువంటి మొక్కలు. దట్ మీన్స్ దే హ్యావ్ 2 or more edible parts. ఎగ్జాంపుల్ మస్టర్డ్స్, ఆవాలు. ఫ్రమ్ మస్టర్డ్ సీడ్స్ వీ గెట్ ఆయిల్. మనం ఆవ విత్తనాల నుంచి మనం ఆవ నూనె తీసుకోవచ్చు. అండ్ ఆల్సో ఫ్రమ్ లీవ్స్ మనం ఆకుల నుంచి వెజిటేబుల్స్ తీసుకోవచ్చు. ఈ 2 భాగాలను మనం ఆవాల నుంచి కన్జ్యూమ్ చేస్తాం. సో ది మస్టర్డ్ ప్లాంట్స్ ఆర్ కాల్డ్ బైకాపిలరీ ప్లాంట్స్. హియర్ ప్లాంట్ గివ్స్ cereals, pulses, వెజిటేబుల్స్, ఆయిల్, స్పైసెస్, ఫ్రూట్స్. మొక్కలు మనకు ధాన్యాలు, పప్పులు, కూరగాయలు, పండ్లు, నూనెలు మొదలైనవి ఇస్తాయి. మనం ఇంతసేపు ఏం తెలుసుకున్నాం? ఫుడ్ ఫ్రమ్ ప్లాంట్స్. నెక్స్ట్ ఏం మిగిలింది? మనం నెక్స్ట్ ఫుడ్ ఫ్రమ్ ఎనిమల్స్ గురించి తెలుసుకుందాం. ఇక్కడ ప్లాంట్స్ నుంచి మాత్రమే కాదు, మనం చాలా ముఖ్యమైన ఫుడ్ ఐటమ్స్ని మనకు ఎనిమల్స్ కూడా ఇస్తాయి. దోస్ ఆర్ మిల్క్, మీట్, ఎగ్స్, హనీ ఎట్సెట్రా. ఇవన్నీ కూడా మనకు ఎనిమల్స్ నుంచి వస్తాయి. హియర్ మిల్క్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మిల్క్. హియర్ మిల్క్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ కంప్లీట్ ఫుడ్. మనం మిల్క్ని కంప్లీట్ ఫుడ్గా పరిగణించవచ్చు. బికాస్ మిల్క్లో అన్ని రకాల న్యూట్రియంట్స్ కూడా కావాల్సినటువంటి అమౌంట్లో ఉంటాయి. సో మిల్క్ ఈజ్ కాల్డ్ కంప్లీట్ ఫుడ్. ఈ మిల్క్ అనేది గ్రోయింగ్ చైల్డ్కి చాలా ఇంపార్టెంట్. అంటే ఎదిగే పిల్లలకి పాలు అనేవి చాలా అవసరం. ఈ మిల్క్ నుంచి కూడా మనం కర్డ్, బటర్, గీ, చీజ్, పనీర్ మొదలగునవి తయారు చేసుకోవచ్చు. అంటే పెరుగు, వెన్న, నెయ్యి మొదలైనటువంటివి కూడా మనం మిల్క్ నుంచి తయారు చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఎనిమల్స్ నుంచి మనకు మాంసం వస్తుంది. హియర్ మీట్ కేమ్ ఫ్రమ్ చికెన్, గోట్, ఫిష్ అండ్ ఎట్సెట్రా. మొదలైన వాటి నుంచి కూడా మనకు మీట్ వస్తుంది. ఈ మీట్లో మెయిన్గా ప్రోటీన్స్ అండ్ ఫ్యాట్స్ ఎక్కువగా ఉంటాయి. ఏముంటాయి? ప్రోటీన్స్ అండ్ ఫ్యాట్స్. ఎనిమల్స్ నుంచి మిల్క్, మీటే కాకుండా ఇంకా ఎగ్స్ కూడా మనం పొందుతాం. హెన్ నుంచి, డక్ నుంచి మొదలైన వాటి నుంచి మనం ఎగ్స్ పొందుతాం. అండ్ హియర్ ఎగ్స్ ఆర్ ఆల్సో ప్రోటీన్ అండ్ ఫ్యాట్ రిచ్ ఫుడ్. ఎగ్స్లో కూడా ప్రోటీన్స్, ఫ్యాట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ ఎగ్స్ని మనం
బెస్ట్ బాడీ బిల్డింగ్ ఫుడ్గా పరిగణించవచ్చు. ఎగ్స్ని మనం బెస్ట్ బాడీ బిల్డింగ్ ఫుడ్గా పరిగణించవచ్చు. నెక్స్ట్ హనీ. హనీ ప్రొడ్యూస్డ్ బై హనీ బీస్. తేనెటీగలు హనీని ప్రొడ్యూస్ చేస్తాయి. అవి ఎక్కడి నుంచి ప్రొడ్యూస్ చేస్తాయి? ఫ్రమ్ నెక్టార్. మకరందాన్ని స్వీకరించి, మకరందం, నెక్టార్ మీన్స్ మకరందం అంటే స్వీట్ జ్యూసెస్ కలెక్టెడ్ ఫ్రమ్ ది ఫ్లవర్స్. ఫ్లవర్స్ నుంచి ఏవైతే స్వీట్ జ్యూసెస్ని కలెక్ట్ చేస్తాయో దాన్ని నెక్టార్ అంటాం. ఆ నెక్టార్ నుంచి హనీ బీస్ హనీని ప్రొడ్యూస్ చేస్తాయి. ది బీస్ కన్వర్ట్ ద నెక్టార్ ఇంటూ హనీ అండ్ స్టోర్ ఇన్ బీ హైవ్. అవి నెక్టార్ నుంచి సేకరించినటువంటి హనీని తీసుకొచ్చి తేనెపట్టులో స్టోర్ చేస్తాయి. సో హియర్ ఎనిమల్స్ ఆర్ ఆల్సో ఇంపార్టెంట్ సోర్సెస్ ఆఫ్ ప్రోటీన్స్ అండ్ ఫ్యాట్. సో మనం ఇక్కడ ఏం తెలుసుకున్నాం? ఎనిమల్స్ నుంచి మిల్క్, మీట్, ఎగ్స్, హనీ మొదలైనవి పొందుతాం. మనం ఇంతసేపు ప్లాంట్స్ నుంచి ఏం ఫుడ్ దొరుకుతుంది, ఎనిమల్స్ నుంచి మనం ఏం ఫుడ్ని పొందుతామనేది తెలుసుకున్నాం. కానీ వాట్ డూ ఎనిమల్స్ ఈట్? అసలు జంతువులు ఏమి తింటాయి, జంతువులు ఏమి తింటాయి అనేది మనం తెలుసుకుందాం. బేస్డ్ ఆన్ ద టైప్ ఆఫ్ ఫుడ్ దే కన్జ్యూమ్, ఎనిమల్స్ ఆర్ బ్రాడ్లీ క్లాసిఫైడ్ ఇంటూ 3 కేటగిరీస్. జంతువులు అవి తినే ఆహారాన్ని బేస్ చేసుకొని అవి 3 రకాలుగా విభజించబడ్డాయి, 3 కేటగిరీస్గా విభజించబడ్డాయి. అవి హెర్బివోరస్ శాకాహారులు, కార్నివోరస్ మాంసాహారులు, ఓమ్నివోరస్ సర్వాహారులు. హియర్ హెర్బివోరస్ మీన్స్ animals that eats only plants or plant products. ఏవైతే జంతువులు మొక్కలను లేదా మొక్కల నుంచి వచ్చినటువంటి ప్రొడక్ట్స్ని తింటాయో వాటిని హెర్బివోర్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ కౌ, గోట్, డీర్ ఎట్సెట్రా. ఇవన్నీ కూడా మొక్కలు లేదా మొక్కల నుంచి వచ్చినటువంటి ఆహారాన్ని మాత్రమే తీసుకుంటాయి. సో దీస్ ఆర్ కాల్డ్ హెర్బివోర్స్. నెక్స్ట్ కార్నివోర్స్ మాంసాహారులు. ఎనిమల్స్ దట్ ఈట్ ఓన్లీ అదర్ ఎనిమల్స్. దట్ మీన్స్ ఫ్లెష్ కావచ్చు, మీట్ కావచ్చు, వీటిని తినే వాటిని మనం కార్నివోరస్ మాంసాహారులు అంటాం. ఎగ్జాంపుల్ లయన్, టైగర్, వల్చర్, స్నేక్ ఇవన్నీ కూడా కార్నివోరస్ కిందకి వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి ఓమ్నివోరస్. ఎనిమల్స్ దట్ ఈట్ బోత్ ప్లాంట్స్ అండ్ ఎనిమల్స్. ఏవైతే జంతువులు మొక్కలను మరియు ఇతర జంతువుల్ని తింటాయో వాటిని ఓమ్నివోరస్ అంటాం. ఎగ్జాంపుల్ వచ్చేసి హ్యూమన్స్, క్రౌ, బేర్ ఎట్సెట్రా. ఇక్కడ కాకి కూడా ఓమ్నివోర్స్ కిందకి వస్తుంది. ఇక్కడ చూడండి, వాట్ డు ఎనిమల్స్ ఈట్. ఇక్కడ శాకాహారం కిందకి వచ్చేటి కౌ, గోటు, డీర్ ఇవన్నీ కూడా శాకాహారం కిందకి వస్తాయి. లయన్, టైగర్, స్నేక్ ఈజ్ ఆల్సో ఏ కార్నివోర్. ఎందుకంటే స్నేక్ వచ్చేసి కప్పల్ని తింటుంది, ఫ్రాగ్స్. స్నేక్స్ ఈట్ ఫ్రాగ్స్. అండ్ ఓమ్నివోర్స్ హ్యూమన్స్, బేర్, క్రౌ ఇవి మొక్కల్ని మరియు ఇతర జంతువుల్ని తింటాయి. సో దీస్ ఆర్ కాల్డ్ ఓమ్నివోర్స్. నెక్స్ట్ ఇప్పుడు మనం ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ని తెలుసుకోబోతున్నాం. దట్ ఈస్ ఫుడ్ చైన్ కాన్సెప్ట్. ఆహార గొలుసు కాన్సెప్ట్. ఏం తెలుసుకోబోతున్నాం? ఆహార గొలుసు గురించి తెలుసుకోబోతున్నాం. ద ఫుడ్ చైన్ షోస్ హూ ఈట్స్ whom in nature. That is how energy flows from one living being to another. And this classification shows the interdependence. పరస్పర ఆధారం. ఈ పరస్పర ఆధారాన్ని బేస్ చేసుకొని ఎవరిని ఏవి తింటాయనేది తెలుసుకుందాం. హియర్ ద ఫండమెంటల్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ ఈజ్ ఆల్మోస్ట్ all food chains is the sun. The fundamental source of energy in almost all food sources, all food chains is the sun. Basic source of energy అనేది మన ఫుడ్ చైన్లో సన్. మనం ప్రాథమిక శక్తిగా మనం సూర్యుని పరిగణించవచ్చు. ఎందుకంటే మొక్కలు అనేవి శక్తిని సూర్యుని ద్వారానే గ్రహించి కిరణజన్య సంయోగక్రియ
జరిపి సొంతంగా ఆహారాన్ని తయారు చేసుకుంటాయి. సో దీస్ ప్లాంట్స్ ఆర్ కాల్డ్ ప్రొడ్యూసర్స్, ఉత్పత్తిదారులు. ఎందుకంటే అవి సొంతంగా ఆహారం తయారు చేసుకుంటాయి కాబట్టి మనం ప్లాంట్స్ని ప్రొడ్యూసర్స్ అంటాం. ఓకే, నెక్స్ట్ హెర్బివోర్స్. హెర్బివోర్స్ ఆర్ ప్రైమరీ కన్జ్యూమర్స్. దే ఈట్ ప్లాంట్స్. ఇవి సొంతంగా ఆహారం తయారు చేసుకో, కానీ మొక్కల మీద ఆధారపడతాయి. అలా అని ఇతర జంతువుల మీద ఆధారపడవు. కాబట్టి వీటిని ప్రైమరీ కన్జ్యూమర్స్గా పరిగణిస్తారు. నెక్స్ట్ వచ్చేసి కార్నివోర్స్. ది కార్నివోర్స్ ఆర్ సెకండరీ అండ్ టెరిటరీ కన్స్యూమర్స్. దే ఈట్ అదర్ యానిమల్స్. కార్నివోర్స్ అనేవి ఇతర జంతువుల మీద ఆధారపడి జీవిస్తాయి. ఇతర జంతువుల మీద అంటే ఇతర జంతువుల మాంసాన్ని తిని జీవిస్తాయి. కాబట్టి వీటిని సెకండరీ కన్జ్యూమర్స్ అంటారు. ఓమ్నివోర్స్ని టెరిటరీ కన్జ్యూమర్స్ ఆర్ సెకండరీ కన్జ్యూమర్స్ అనొచ్చు. ఎందుకంటే ఓమ్నివోర్స్ అనేవి హెర్బివోర్స్ తినే ఫుడ్ని తింటాయి, అలాగే కార్నివోర్స్ తినే ఫుడ్ని కూడా తింటాయి. కాబట్టి దీస్ ఆర్ ఇంక్లూడింగ్ ఇన్ ప్రైమరీ కన్జ్యూమర్స్ అండ్ సెకండరీ కన్జ్యూమర్స్. దట్ మీన్స్ హ్యూమన్స్ ఆర్ టిపికల్లీ ఓమ్నివోర్స్ అండ్ ఆక్యుపై డిఫరెంట్ లెవెల్స్ ఇన్ ద ఫుడ్ చైన్. ద ఫుడ్ చైన్ ఈస్, ఇక్కడ మనం ఫుడ్ చైన్ చూస్తే ప్రొడ్యూసర్స్ ప్లాంట్స్. ఇక్కడ ప్లాంట్స్ అనేవి సూర్యుని నుంచి శక్తి గ్రహించి ఫోటోసింథసిస్ జరిపి సొంతంగా ఆహారం తయారు చేసుకుంటాయి. ఈ ప్లాంట్స్ని గ్రాస్ హోపర్ ప్రైమరీ కన్జ్యూమర్. ఇవి మొక్కల్ని తింటాయి. ఈ మిడతలు, గ్రాస్ హోపర్ మీన్స్ మిడతలు, ఇవి మొక్కల్ని తింటాయి. సో దీస్ ఆర్ ప్రైమరీ కన్జ్యూమర్స్. అండ్ నెక్స్ట్ గ్రాస్ హోపర్స్ని కప్పలు తింటాయి. ఈ కప్పలు అనేవి జంతువులనే తింటాయి కాబట్టి దీస్ ఆర్ సెకండరీ కన్జ్యూమర్స్. దట్ మీన్స్ దీస్ ఆర్ కార్నివోర్స్. ఇట్ ఈస్ హెర్బివోర్స్. ఇట్ ఈస్ కార్నివోర్స్. And snake, it is also a carnivores. కప్పని పాము తింటది, పాముని గద్దలు తింటాయి. లాస్ట్ ఫైనల్ కన్జ్యూమర్స్ వచ్చేసి ఫంగి. ఇక్కడ మీకు ఒకటి చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇఫ్ ప్లాంట్స్ డిసపియర్ ద ఎంటైర్ ఫుడ్ చైన్ ఈజ్ కొలాప్స్. మనకి ఇక్కడ మెయిన్గా ప్లాంట్స్ అనేవి లేకపోతే ఈ టోటల్ ఫుడ్ చైన్ అనేది మాయమైపోతుంది. బేసిక్గా ప్లాంట్స్ లేకపోతే ఈ ఫుడ్ చైన్ అనేది ఏది ఉండదు. ఎందుకు? ప్లాంట్స్ అనేవి సొంతంగా ఆహారం తయారు చేసుకొని బతుకుతాయి కాబట్టి వాటిని బేస్ చేసుకొని మిగిలిన జీవులన్నీ జీవిస్తాయి. ఈ ప్లాంట్స్ అనేవి లేకపోతే ఫుడ్ చైన్ అనేది అసలు ఎక్కడా ఉండదు. దట్స్ వై ప్రొటెక్టింగ్ ప్లాంట్స్ అండ్ ఎన్విరాన్మెంట్ ఈజ్ సో ఇంపార్టెంట్. సో స్టూడెంట్స్, ఐఎమ్ టెల్లింగ్ యూ, ప్లీజ్ ప్రొటెక్ట్ ప్లాంట్స్ అండ్ ఎన్విరాన్మెంట్. మీ చుట్టూ ఉన్న చెట్లను కానీ మీ చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ని ఎప్పుడు ప్రొటెక్ట్ చేస్తూ ఉండండి. ఓకే, లెట్స్ క్విక్లీ రివైజ్ వాట్ వీ లెర్న్ టుడే. ఓకే, మనం ఇవాళ ఏం నేర్చుకున్నామో చూద్దాం. వై అవర్ బాడీ నీడ్స్ ఫుడ్. మనం ఫస్ట్ మన బాడీకి ఆహారం ఎందుకు అవసరం అనేది తెలుసుకున్నాం. ఎందుకు అవసరం? మన ఆహారం అనేది ఎనర్జీ కోసం, గ్రోత్ కోసం, రిపేర్ ఆఫ్ అవర్ బాడీ కోసం, హెల్త్ కోసం మనకు ఆహారం అవసరం. ఆహారం అనేది ఎందుకు అవసరమో తెలుసుకున్నాం. నెక్స్ట్, ఆహారంలో వైవిధ్యం, ఫుడ్ వెరైటీ. ఫుడ్ వెరైటీ అనేది ఎలా ఉంటుంది? డిపెండ్స్ ఆన్ క్లైమేట్, క్రాప్స్, కల్చర్ అండ్ అవైలబిలిటీ. అక్కడున్న వాతావరణ పరిస్థితులు కావచ్చు, అక్కడ లభించేటువంటి పంటలు కావచ్చు, వాటిని బేస్ చేసుకొని ఆహార వైవిధ్యం అనేది ఉంటుంది. నెక్స్ట్ ఏం నేర్చుకున్నాం? ఎడిబుల్ ప్లాంట్ పార్ట్స్. ఆ ప్లాంట్ పార్ట్స్ ఏమేమి నేర్చుకున్నాం? రూట్స్, స్టెమ్స్, లీవ్స్, ఫ్లవర్స్, ఫ్రూట్స్, సీడ్స్, స్ప్రౌట్స్. ఇవన్నీ మనం ప్లాంట్స్ నుంచి తినదగిన భాగాలు. ఈ భాగాలన్నింటినీ కూడా ప్లాంట్ నుంచి మనం తినొచ్చు. నెక్స్ట్ ఏం నేర్చుకున్నాం? ఫుడ్ ఫ్రమ్ ఎనిమల్స్. మనం ఎనిమల్స్ నుంచి ఏం ఫుడ్ పొందుతాం? మిల్క్, ఎగ్స్, మీట్, హనీ ఎట్సెట్రా. దీస్ ఆర్ ద ఫుడ్ ఫ్రమ్ ఎనిమల్స్. నెక్స్ట్, టైప్స్ ఆఫ్ ఎనిమల్స్ నేర్చుకున్నాం. టైప్స్ ఆఫ్ ఎనిమల్స్ ఏంటి? హెర్బివోర్స్, కార్నివోర్స్, ఓమ్నివోర్స్. వీటి గురించి మనం తెలుసుకున్నాం. నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఏం తెలుసుకున్నాం? ఫుడ్ చైన్. ఫుడ్ చైన్ అంటే ఏంటో తెలుసుకున్నాం. ఇయర్ ఫుడ్ చైన్ ఎలా స్టార్ట్ అవుతుంది? బేసిక్ సోర్స్ ఆఫ్ ది ఫుడ్ చైన్ ఈజ్ సన్. బేసిక్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ ఈజ్ సన్. ఆ సన్ నుంచి వచ్చే ఎనర్జీని ప్లాంట్స్ గ్రహించి ఫోటోసింథసిస్ ద్వారా ఓన్ ఫుడ్ని ప్రిపేర్ చేసుకోవడం వల్ల ఆ ప్రిపేర్ అయిన ఫుడ్ని ప్లాంట్స్ వాడుకుని
ప్లాంట్స్ అనేవి జీవిస్తాయి. ఆ ప్లాంట్స్ని ఉపయోగించుకొని అదర్ యానిమల్స్ జీవించడం ఫుడ్ చైన్ మనకు తెలియజేస్తుంది. ఓకే స్టూడెంట్స్, ఐ గివ్ యూ వన్ సింపుల్ క్వశ్చన్. ఈజ్ ఏ క్రౌ హెర్బీవోర్, కార్నివోర్ ఆర్ ఓమ్నివోర్? ఆన్సర్ని కామెంట్ చేయండి. మీకు కంప్లీట్ చాప్టర్ బాగా అర్థమైతే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని ఎన్సీఆర్టీ క్లాసెస్ ఆర్ కాంపిటేటివ్ క్లాసెస్ కోసం కోర్ స్టెప్స్ ఎడ్యుకేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. జై హింద్.